ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ప్రదర్శనలు నా వల్ల కాదు. అదేంటమ్మా అలా అంటున్నావు? ఇది మీ పెళ్లి కోసం, మీ ఫ్యూచర్ కోసం. పెళ్లి జరిగేటప్పుడు పీటల మీద 3-4 గంటలు కూర్చోవడం ఊహిస్తేనే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది 108 ప్రదక్షిణలు చేయడం అంటే ఎలా కుదురుతుంది? అంటే కష్టం తెలియకుండా పెరిగింది దేవయాని, అందుకే కాస్త వెనుకడుగు వేస్తోంది. అసలు ఇంత కష్టమైన పని ఎవరైనా చేస్తారా? ఎందుకు చేయరమ్మా? పురాణాల్లో బోల్డంతమంది పతివ్రతలు నిష్ఠతో నిగ్రహంతో ఇలాంటివెన్నో ఆచరించేవారు. పురాణాల సంగతి వదిలేయండి, ప్రెజెంట్ సంగతి చెప్పండి. ఎక్కడికో ఎందుకు ఖుషి? మిత్ర భార్య లక్ష్మి మిత్ర కోసం ఎన్ని చేసిందో తెలుసా? మిత్రకొచ్చిన ప్రతి గండం నుంచే తనే కాపాడేది. మిత్రకమైన అయితే ఎన్నో రకాల పూజలు చేసేది. అది కష్టమైనా నష్టమైనా వెనకాడకుండా చేసేది. ఆంటీ, ఇప్పుడు లక్ష్మి గొప్పతనం గురించి చెప్పడం అవసరమా? ఏదో ఫ్లోలో వచ్చేసిందిలే మనిషా. అబద్ధాలు చెప్పడానికి ఆలోచించాల్సి వస్తుంది, కానీ నిజాలు ఒక్కోసారి ఇలా అలవోకగా వచ్చేస్తూ ఉంటాయి. అవి రాకపోయినా ఆ భగవంతుడు ఖచ్చితంగా బయటికి రప్పిస్తాడు మామ్. అయినా మామ్ చెప్పింది నిజమే కదా మనీషా. అన్నయ్య గురించి వదిన ఎన్ని చేసిందో నువ్వు చూడలేదా? అన్నయ్య గురించి తను ఎంత తాపత్రయపడిందో నీ గుర్తులేదా? అబ్బా, ఇక ఆపుతారా? ఒకరి తర్వాత ఒకరు లక్ష్మీ దండకం చదువుతున్నారు. అసలు విషయం వదిలేసి కొసరి విషయం పట్టుకుని వేలాడుతున్నారు. ముందు ఆ ప్రదక్షిణ గురించి ఆలోచించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.